బ్రహ్మదేవుడు సృష్టి రచన చేసేటప్పుడు మొట్టమొదలు జలాన్ని సృష్టించాడు. ఆ జలం తర్వాత భూమి ఏర్పడ్డది. అందుకే మనకు మన దశావతారాలన్నీ కూడా జీవ పరిణామ క్రమం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటి సూచనకి దానికి ఉదాహరణనే మన దశావతారాలు. మొట్టమొదలు ఈ ఈ ఈ ప్రపంచమంతా కూడా జలమయమైనటువంటిది. జలంలో ఉండేటువంటి జీవి ఏంటి? చేప. అందుకే మత్స్యావతారము మొట్టమొదలు మనకు దశావతారాలు ప్రధానమైన అవతారము, మొట్టమొదటి అవతారము మత్స్యావతారంగా మనకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఈ ప్రపంచమంతా కూడా జలమయంగా ఉన్నటువంటి ప్రపంచము. ఆ తర్వాత అందులో నుంచి భూమి ఏర్పడ్డది. అంటే జలము, భూమి. ఈ ఈ మండలంలో 75% జలము, 25% భూమి ఏర్పడడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు 2 ఏర్పడ్డాయి, జలము, భూమి. ఇప్పుడు జీవి జలంలో తర్వాత భూమిలో నివసించేటువంటి జీవి కావాలి. తర్వాత దశావతారంలో 2వ అవతారము కూర్మ అవతారం. అంటే తాబేలు. తాబేలు నీళ్ళల్లో నివసిస్తుంది, భూమి మీద నివసిస్తుంది. అలా జీవ పరిణామ క్రమ దశ అనేటువంటిది 2వ దశ కూర్మము. ఆ తర్వాత వరాహ అవతారం ఏర్పడింది. పూర్తిగా భూమి మీద సంచరించేటువంటి జీవి వరాహం అనేటువంటిది. హిరణ్యాక్షుడు చాపలాగా చుట్టేసుకున్నాడు, భూమి గుండ్రంగా లేదు, భూమి పల్లపరుపుగా ఉంది అని మీరు ఋషులు చెప్పారు అనేటువంటి వాదన ఈ సోకాల్డ్ ఈ టీచర్లు వీళ్ళు చెప్తూ ఉంటారు. అసలు వాస్తవానికి మనకు భూమండలం గురించి శాస్త్రంలో ఏం చెప్పారు? నిజంగా బల్లపరుపుగా ఉందని చెప్పారా, లేక గోళంగా రౌండ్గా ఉందని చెప్పారా? శాస్త్రంలో ఏం చెప్పారు? ఆ విషయం ఒకసారి తెలుసుకుందాం. వాయుపురాణం 52వ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే, తైలపీడాకరం చక్రం భ్రమతు భ్రామయతే యథా తథా భ్రమంతి జ్యోతింషి వాతబద్ధాని సర్వశః వృత్తభ పంజర మధ్యే కక్షయా పరివేష్టితః ఖ మధ్యగతః మృజ్జలశిఖి వాయుమయో భూగోళః సర్వతో వృత్తః. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఈ మాటలో భూగోళః సర్వతో వృత్తః అని అన్నాడు. భూగోళము అన్నారు. గోళం అంటే రౌండ్గా ఉన్నటువంటి దాన్ని గోళము అని అంటారు. భూగోళము అన్నారు. సర్వతో వృత్త, అన్ని విధాలుగా ఇది వృత్తాకారంలో ఉన్నటువంటిది అని భూగోళం గురించి చెప్పడం అన్నట్టు జరిగింది. భూమి గురించి మన ఋషులెవరు కూడా బల్లపరుపుగా ఉంది అని చెప్పలేరు, గుండ్రంగా ఉందనే చెప్పారు. ఆ తర్వాత ఎవడో కనిపెట్టాడు అనేటువంటిది కాదు, మన ఋషులు కనిపెట్టినటువంటిది. తైలపీడాకరం చక్రం భ్రమతు భ్రామయతే యథా. తైలపీడాకరం అంటే నూనె గానుగు ఏ విధంగా అయితే రౌండ్గా ఉంటుందో ఆ విధంగా నూనె గానుగులాగా గుండ్రంగా ఉండి, చక్రంగా గుండ్రంగా ఉండి, భ్రమతు భ్రామయతే తాను తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భ్రమతు భ్రామయతే, ఇలా తాను తిరుగుతూ చుట్టూ తిరుగుతుంది. వృత్తభ పంజర మధ్యే కక్షయ పరివేష్టిత ఖ మధ్యగత. ఖ మధ్యగత అంటే ఖ అంటే ఆకాశము, ఆకాశం మధ్యలో అంటే అంతరిక్షం. ఖ అంటే అంతరిక్షంగా ఇక్కడ అర్థం తీసుకోవాలి. అంతరిక్షంలో ఉన్నటువంటి భూగోళము తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటిది. మనకు కావలసింది శాస్త్రీయ విద్య. శాస్త్రీయ విద్య అనేటువంటిది కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి శాస్త్రీయ విద్యా విధానమే మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఫాలో అవుతూ అందులో కొన్ని కల్పితమైనటువంటివి, వాళ్ళు కనుగొన్నటువంటివి కొన్ని మూర్ఖంగా మన విద్యా వ్యవస్థలో చొప్పించడం జరిగింది. అక్కడి నుంచి ఈ దారుణము, ఇవన్నీ కాంట్రవర్షియల్ అనేటివి కూడా రావడం జరిగింది. కనుక ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.